హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మొహరం ఫెస్టివల్కి మా విలేజ్కి అయితే వచ్చానండి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అక్కడ కూడా చాలా బాగా జాతరలాగా జరుగుతుంది మసీదులో. మేము అక్కడికైతే వెళ్తున్నాము. ఈ మసీద్ అయితే చాలా ఫేమస్ అండి. మేము మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. చిన్నప్పుడైతే మేము అంతా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. చాలా హ్యాపీగా 5 o'clockకి లేచి మేము రెడీ అయ్యి ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడ చాలామంది కూడా నడుచుకుంటూ వెళ్తారు. కొందరు బైక్స్లో, కొందరు ఆటోస్లో అట్లా వెళ్తుంటారు. మోస్ట్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చూడండి అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఫుల్ జాతర కదండి, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అస్సలు రావడానికి కూడా కుదరదు. ఇది మేము కొంచెం లేట్గా వచ్చాము కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగా ఉంది. లేదంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుందండి, అసలు కాలు పెట్టేకి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అండి, మౌలాలి స్వామి ముఖద్వారం అనమాట. ఇదే ఎంట్రన్స్. నేను కూడా ఇక్కడ జాతరకి రాక 3-4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడే అండి నేను కూడా రావడం అయితే. ఫుల్గా ఆ రోజు రెయిన్ అయితే వస్తుందండి. మేము అసలు ఆ రోజు మిస్ అవుతామని అనుకున్నాము, కానీ ఆ దేవుని దయ వల్ల మేము ఆ రోజైతే మసీదుకి అయితే వెళ్ళాము. మార్నింగే మసీదుకి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మా ఊర్లో ముందు రోజు దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అది షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ డే మౌలాలి స్వామిని అయితే ఊరేగిస్తారు. ఆ దేవుణ్ణి దర్శించుకోవడం కోసమైతే అర్లీ మార్నింగే బయలుదేరి వస్తుంటారు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలా అని చూస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, ఇదే మసీద్ అనమాట.
ఇక్కడ మేము టెంకాయ కొట్టాలనేసి టెంకాయలు తీసుకుంటున్నాము. నాకు కూడా మొక్కు ఉందండి, అందుకోసమని అదే పనిగా రావడం అయితే జరిగింది. ఇక టెంకాయలు తీసుకొని అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సుంతక్క యూట్యూబ్లో పెడతా మిమ్మల్ని, యూట్యూబ్లో పెడతా మిమ్మల్ని. ఇక్కడ ఈ స్టోన్ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ స్టోన్ అనేది కదులుతుంది. చూడండి అక్కడ కదులుతుంది, అక్కడ ఉన్నది నేను కూడా కోరిక కోరుకున్నాను అనమాట. నాకైతే కదిలింది. మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మనము మసీదుకి వచ్చి దర్శించుకోవాలి. మనం ఏదైతే మొక్కుకున్నామో మొక్కు చెల్లించుకోవాలి. అలా అని ఆ స్టోన్ ప్రతి ఒక్కరికైతే తిరగదండి. ఎవరికైతే కోరిక జరుగుతుందో వాళ్ళకు మాత్రమే ఆ స్టోన్ బాగా తిరుగుతుందనమాట. కొందరికి తిరుగుతుంది, కొందరికి తిరగదు. అందరూ ఆ స్టోన్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారండి, కోరిక కోరుకోవడం కోసము. ఆ స్టోన్ మనకి ఇప్పుడు దొరకడం అదృష్టం అనమాట. ఫెస్టివల్ కదా, మార్నింగ్ టైంలో అయితే అస్సలు ఆ స్టోన్ ఎక్కడుందో కూడా కనిపించదు, అంత జనాలు అయితే ఉంటారు. ఇక టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇంకా ఏమన్నా షాపింగ్ చేయాలి. ఇప్పుడు షాప్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి, ఎందుకంటే 2 days నుంచి ఫుల్ వర్షం వస్తుందండి. మా చిన్నతనంలో అయితే అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని షాప్స్ ఉండేవి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇన్ని టాయ్స్ అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళం మేము. ఇప్పుడు చాలా తక్కువనే ఉన్నాయి షాప్స్ అయితే. కాస్త మార్నింగే బయలుదేరింటే బాగుండండి. మార్నింగ్ ఎందుకు రాలేదంటే ఫుల్ రెయిన్ అనమాట, అందుకు మార్నింగ్ రాలేకపోయాము. మార్నింగ్ ఎందుకంటే మౌలాలి స్వామిని అయితే మిస్ అయ్యాము మేము. మౌలాలి స్వామిని దర్శించుకోలేకపోయాము. దేవుని అయితే ఇక్కడ మార్నింగ్ ఊరేగిస్తారని చెప్పాను కదా,
ఇక చాలా లేట్ అయిపోయింది కదా, మేము వచ్చేసరికి 7 అట్లా అయ్యింది. కానీ మార్నింగ్ 5:30, 6కి అట్లా ఇక్కడ మసీద్ దగ్గరికి అయితే మౌలాలి స్వామిని తీసుకొస్తారు. మేమైతే దర్శించుకోలేకపోయాము, అదే కొంచెం మిస్ అయ్యామన్నమాట. ఇక తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మేము స్వామిని దర్శించుకోలేకపోయామని చాలా ఫీల్ అయ్యాము. కానీ మాకు అక్కడ దారిలోనే స్వాములందరూ దర్శనం ఇచ్చారు. ఇక మా ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మా ఊరి వీరభద్రస్వామి టెంపుల్ అండి, మొక్కుకొని వెళ్దామని అయితే ఆగాము ఇక్కడ. సో చూసారు కదండి మా ఊరి వీడియో, ఫెస్టివల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.